పిఎన్బి బై కాల్ వచ్చింది చూడండి ఇక్కడ 972 పిఎన్బి బై కాల్లో. సో మీ ఫీచర్స్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్లో మీరు బై చేయవచ్చు. అంత కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏది ఉందో అది ఉంటే ఒక 2 రూపీస్ ప్రీమియం ఉండొచ్చు. చూద్దాం ఉండండి. 972 ఎంట్రీ, అది ఈక్విటీ ప్రైజెస్. సో 968 ఉంది ఇప్పుడు టిఎన్బి, అది ఫ్యూచర్ ప్రైజెస్. సో మీరు ఆ పర్టికులర్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో మీరు బై చేయవచ్చు. సో అదాని అనేది మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ టార్గెట్కి వచ్చింది చూడండి. 4430లో ఎంట్రీ, 4470 కరెంట్ మార్కెట్ ప్రైస్, రఫ్లీ 40 పైసే అంటే మీకు అదాని పవర్ వచ్చి 8000 రూపీస్ లాట్, అరౌండ్ 3200 రూపీస్ ప్రాఫిట్లో ఉంటుంది. సో మీకు కాల్ వచ్చినప్పుడు డెఫినెట్గా తీసుకోవాలా. తీసుకుంటే ఒకటి ఐదర్ స్టాప్ లాస్ లేకపోతే ప్రాఫిట్స్ ఉంటాయి. సో అదాని పవర్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ ఇన్ ద అప్పర్ సైడ్. మీకు నేను ఇంకొక స్ట్రాటజీ కూడా చెప్తాను. సో అదాని పవర్ డెఫినెట్లీ ఇది ఫైనల్ టార్గెట్ చేస్తుంది. ఫైనల్ టార్గెట్ చేసినప్పుడు మీకు రఫ్లీ అరౌండ్ 45 రూపీస్ ఉంటుంది. సో దట్ విల్ బి రఫ్లీ 7 అంటే 70 పైసే ప్రాఫిట్. 70 into 8000 రూపీస్ లాట్ సైజ్ కాబట్టి దట్స్ సమ్ వెరీ గుడ్ ప్రాఫిట్ మీకు. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు ఆల్రెడీ ఫైనల్ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయింది. సో మీకు స్క్రిప్ట్స్ మీరు చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. మీకు ఏ స్క్రిప్ట్ కావాలో F&O సెగ్మెంట్లో ఏ స్క్రిప్ట్స్ రఫ్లీ అరౌండ్ 150 స్క్రిప్ట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ అని, దీని పేరు వచ్చేసి ఫ్యూచర్స్ ట్రీ. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇన్ కేస్ మీకు బ్యాంక్ నిఫ్టీ మీరు స్టార్టింగ్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మీరు ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో చేయాలనుకుంటే 16,400 స్ట్రైక్ తీసుకుంటే మీరు 16,400 స్ట్రైక్ తీసుకునేసి కాల్ ఆప్షన్ బై చేస్తాం. మీకు ఎప్పుడైనా బై కాల్ వచ్చినప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలా. మీకు ఇన్ కేస్ సెల్ కాల్ వస్తే ఇప్పుడు హిందుస్థాన్ జింక్ కానీ ఐడియా కానీ అండి, మీకు సెల్ కాల్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ 116 115 మీకు ఎక్కడ వాల్యూమ్స్ ఎక్కువ ఉందో సెల్ కాల్ వచ్చినప్పుడు మీరు ఆప్షన్ బై చేయాలి. సో బై కాల్ వస్తే కాల్ ఆప్షన్ బై చేయాలా, సెల్ కాల్ వస్తే మీకు పుట్ ఆప్షన్ బై చేయాలి. సో విత్ ఈక్విటీ చేసుకోవచ్చు, ఫీచర్స్ చేసుకోవచ్చు, తర్వాత మీరు ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటట్టయితే. సో ఎన్టీపీసీ మనం చూడొచ్చు 146 మనకు మార్నింగ్ స్లోగా మూవ్ అవుతుంది, మనం వెయిట్ చేయాలంతే. సో ఒకసారి మనకి హై వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోయింది, మనము ఎగ్జిట్ కాకూడదండి. ఐదర్ స్టాప్ లాస్ దాకా వెయిట్ చేయాలా లేకపోతే ఎంటర్ కాకూడదు. మనకి ఇన్ కేస్ మనకి స్టాప్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఆ పర్టికులర్ స్క్రిప్ట్ మనం ట్రేడ్ చేయగలదు. సో చూడొచ్చు నిఫ్టీ వచ్చేసి టార్గెట్ 1లో ఉంది ఇప్పుడు.
ఈ చార్ట్స్ అనేది ఇది డిఫరెంట్ సాఫ్ట్వేర్ అని నేను తర్వాత దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ ఫస్ట్ మనము ఇది కంప్లీట్ చేసాము. సో ఆల్రెడీ మీకు నిఫ్టీ టార్గెట్ 2లో ఉంది. సో ఇక్కడ ఆర్ఈసీ చూడొచ్చు మీరు. ఆర్ఈసీ 280లో ఉందండి. 278 ఎంట్రీ వచ్చింది మనకు. 285 కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి మీకు 286.20 ఉంది. సో ఇంటర్మీడియట్ టార్గెట్ రీచ్ అయింది ఇప్పుడు మీకు నిఫ్టీ 79. సో 79.17లో మనకి ఎంట్రీ వచ్చింది. మనకు ఈ నిఫ్టీలో 550 రూపీస్ లాస్లో ఉన్న ట్రేడింగ్ ఆల్రెడీ మీకు 650 రూపీస్. సో రఫ్లీ మీకు ఆ లాస్ 550 లాస్ తీసేస్తేను మీకు ఇంకా 100 రూపీస్ ప్రాఫిట్లోనే ఉన్నారు. సో నెగ్లిజిబుల్ మీకు లాస్ అనేది ఇంతకుముందు వచ్చిన సెల్ కాల్లో స్టాప్ లాస్ కొట్టింది కాబట్టి మీకు అది నెగ్లిజిబుల్ 500 రూపీస్ అనేది నెగ్లిజిబుల్ లాస్ మీకు ఆల్రెడీ కవర్ అయ్యింది దీంట్లో. ఇది మీకు ఈ బై కాల్లో కవర్ అయింది నిఫ్టీ. సో గెయిల్ ఇప్పుడు 478 ఉందండి. సో 463 ఎంట్రీ, 470. సో అరౌండ్ 15,000 రూపీస్ ఒక పర్టికులర్ గెయిల్, ఒక పర్టికులర్ ఒక లాట్లో 15,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నట్టు ట్రేడ్. సో మీరు ఒక స్ట్రాటజీ వచ్చి స్టాక్స్ అండ్ న్యూస్ అనేది మేము ఏం చేస్తామంటే మా ఫేస్బుక్ ఐడిలో ఉంటుంది. సో ఈ పర్టికులర్ స్టాక్స్ అండ్ న్యూస్ మనము రెగ్యులర్గా అరౌండ్ 8:30 టైంలో ఇచ్చేస్తాము. అలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అంటే పర్టికులర్ 30 స్క్రిప్ట్స్ మాత్రమే, ఏదైనా మంచి 30 స్క్రిప్ట్స్ మాత్రమే యాడ్ చేసుకునేసి కంటిన్యూస్గా రెగ్యులర్గా ఆ 30 స్క్రిప్ట్స్ మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అది ఒక స్ట్రాటజీ. లేకుంటే మీకు నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంది కాబట్టి ఆ 50 స్టాక్స్ నుంచి 30 యాడ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో రఫ్లీ ఇప్పుడు టైం వచ్చేసి 10:05 మీకు. మనం స్టార్ట్ చేసినప్పుడు అంటే 9:15కి, 9:15 నుంచి సో ఇంకా ఒక 1 అవర్ కాలేదు మీకు. 1 అవర్, విత్ ఇన్ 1 అవర్లో మీకు యూ హ్యావ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీకు అరవింద్ కానివ్వండి, బ్యాంక్ చూడండి 423లో ఉంది ఇప్పుడు. సో అది కూడా మీకు ఇంటర్మీడియట్ టార్గెట్ చేస్తే యూ హ్యావ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. ఎన్టీపీసీ రఫ్లీ అరౌండ్ టార్గెట్ 2 దగ్గర ఉంది మీకు. గెయిల్ కానివ్వండి, హీరో మోటార్స్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, ఆర్ఈసీ లిమిటెడ్, ఇవన్నీ ప్రాఫిట్లో ఉండే కాల్స్ మీకు. సెంచరీ టెక్స్టైల్ మంచి కాల్ ఉందండి. సెంచరీ టెక్స్టైల్ కానివ్వండి, క్యాన్ కానివ్వండి. సో నేను ఇది రీప్లేస్ చేస్తాను. ఐడియా రీప్లేస్ చేసి కెనరా బ్యాంక్ పెడుతుందా. సో మీకు బై కాల్ ఉంది ఆల్రెడీ. తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం ప్లేస్లో సెంచరీ టెక్స్టైల్స్ యాడ్ చేస్తాం. అది బై కాల్ అండి. సో సెంచరీ టెక్స్టైల్స్ ఇన్ కేసు మీరు ఆల్రెడీ యాడ్ చేసింటే మీకు నేను ఎంట్రీ ప్రైజెస్ చూపిస్తాను అండి. 524.20 ఎంట్రీ ప్రైస్.
సో మనం ఓడింగ్ లో చెక్ చేద్దాము. ఎంట్రీ ప్రైస్ ఫర్ సెంచరీ టెక్స్. సో 528 ఇప్పుడు కరెంట్ ప్రైస్ మీకు 521లో మీకు ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అయ్యి మీకు 524.20లో మన ఎంట్రీ. సో ఇది చాలా స్మూత్ కాల్ అండి మీకు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఐఓసి ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి మనము ట్రేడ్ చేయము కాబట్టి దాని ఇంకొక స్క్రిప్ట్ బిహెచ్ఎల్ చేంజ్ చేద్దాము. బిహెచ్ఎల్ కానీ భారత్ ఫోర్స్ కానీ. బిహెచ్ఎల్ మీకు మంచి బై కాల్, ఆల్రెడీ టార్గెట్స్ చేసింది ఇది. భారత్ ఫోర్స్ యాడ్ చేస్తుంది ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ ఎంట్రీ ప్రైజెస్ అనేది చాలా స్మూత్ గా స్టార్ట్ అయి ఉంటుంది. డీల్ ఇస్ వన్ వెరీ గుడ్ కాల్. మీరు చూస్తుంటే 463 మీకు కరెంట్ ప్రైస్ వచ్చేసి 480. సో ఎన్టీపీసీ మీకు టాప్ రైట్ కార్నర్ లో ఉంది చూడండి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ టార్గెట్ కంప్లీట్ చేసింది. చూడండి ఆల్రెడీ 147.40లో ఉంది. 146.10లో మనకి ఎంట్రీ. ఎన్టీపీసీ మీకు 2000 రూపీస్ లాట్ సైజు, 2000 లాట్ 2000 రూపీస్ 2200 రూపీస్ ప్రాఫిట్ లో ఉంది మీకు. భారత్ ఫోర్జ్ మీకు యాక్చువల్ గా టార్గెట్ చేయొచ్చు. భారత్ ఫోర్జ్ ఇక్కడ ఉంది 77779 ఫైనల్ టార్గెట్. సో అదాని పవర్ మీకు ఆల్రెడీ ఫైనల్ టార్గెట్ వేసింది ఇక్కడ చూడండి 45 రూపీస్. సో మీరు చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇదండి. చాలా సింపుల్ గా మీరు చేసుకోవచ్చు. ఎలా ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ ఉండాలి. ఎక్సెల్ 2007 ఉంటే మీకు ఈ పర్టికులర్ సిస్టమ్ వర్క్ అవుతుంది. మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయొచ్చు. మనం మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసినాక మీరు మార్నింగ్ ఏం చేస్తారంటే ఒక్కసారి హిస్టారికల్ బటన్ అనేది బిఫోర్ 9:15 మీరు ఒకసారి క్లిక్ చేయాల్సి వస్తుంది. మీరు బిఫోర్ 9:15 హిస్టారికల్ డేటా క్లిక్ చేసినాక మీరు 9:15 ఎగ్జాక్ట్ గా మీరు కరెంట్ డే డేటా అనేది క్లిక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ చేసిందంటే మీరు కరెంట్ డే డేటా అనేది 9:15కి ఒకసారి 9:20కి ఒకసారి క్లిక్ చేస్తే మీకు మొత్తం 30 స్క్రిప్ట్స్ మీరు చేసింటారు. ఆ 30 స్క్రిప్ట్స్ లో మీకు ప్రైజెస్ వస్తాయి. మీరు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు బై కాల్ వచ్చినప్పుడు బై చేయొచ్చు, ఫ్యూచర్స్ లో కానీ ఆప్షన్స్ లో కానీ. లేకపోతే సెల్ కాల్ వచ్చినప్పుడు షార్ట్ చేసుకోండి. ఇన్ ఆప్షన్స్ బై కాల్ అయితే కాల్ ఆప్షన్ తీసుకోవాలి. సెల్ కాల్ వస్తే ఇంత ఆప్షన్ తీసుకోవాలి అంతే. సో ఇంట్రాడే మీరు ఇన్ కేస్ మీరు డైలీ మార్నింగ్ 9:15 నుంచి 3:30 దాకా చేయాల్సి ఉంటుంది. రఫ్లీ అరౌండ్ 11 o'clock
11 to 12 o'clock దాకా చేసుకుంటే మీకు విత్ అన్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh రూపీస్ అనుకోండి. 1 lakh రూపీస్లో ఇన్ కేస్ మీరు అకౌంట్ మా దగ్గర ఓపెన్ చేసుకుంటే ట్రేడింగ్ అకౌంట్ మీరు రఫ్లీ అరౌండ్ 15 స్క్రిప్ట్స్ అట్ ఎ టైం ట్రేడ్ చేసుకోవచ్చు. 15 స్క్రిప్ట్స్ అట్ ఎ టైం ట్రేడ్ చేసుకుంటే డెఫినెట్లీ యువర్ ప్రాఫిట్ విల్ బి అరౌండ్ 5 to 10% డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సంథింగ్ ఇస్ డైలీ మీరు కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది. నేను టిప్స్ ఎవరి దగ్గర టిప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, మీరు టీవీ చూడాల్సిన అవసరం ఉండదు. బేసికల్గా మనం ఆల్రెడీ స్టాక్స్ అండ్ న్యూస్ అనేది మన డేటా ఆల్రెడీ ఇస్తుంది కాబట్టి ఫేస్బుక్లో. సో ఈ ఫేస్బుక్ పేజ్ మీరు యాడ్ చేసుకుంటే మీకు మార్నింగే మీకు ఈ పర్టికులర్ స్క్రిప్ట్స్ ఏది యాక్టివ్గా ఉండే స్క్రిప్ట్స్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆ పర్టికులర్ స్క్రిప్ట్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫీచర్ స్క్రీన్లో యాడ్ చేసుకునేసి మీరు దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు లాస్ అనేది వచ్చేసి నెగ్లిజిబుల్ లాస్. నేను ఆల్రెడీ మీకు ఈ నిఫ్టీలో చూపించిందా నేను ఆల్రెడీ. సో నిఫ్టీ ఒకే స్టాప్ లాస్ కొట్టింది కాబట్టి నిఫ్టీ చూపించిన, మిగతా కాల్స్ మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, లైవ్ చూస్తూ ఉంటారు కాబట్టి మనకు కొన్ని స్క్రిప్ట్స్ BPCL అలాంటి స్క్రిప్ట్స్ మనం చేయకూడదు అనుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి. మిగతా స్క్రిప్ట్స్ యాడ్ చేసుకుంటే మనకి డెఫినెట్లీ ఆ పర్టికులర్ స్క్రిప్ట్స్ లో మనకి ప్రాఫిట్స్ మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో మీకు సెంచరీ టెక్స్టైల్స్ అనేది రఫ్లీ అరౌండ్ ఫైనల్ టార్గెట్ దాకా వచ్చింది మీకు. చూడండి, అదాని పవర్, అపోలో టైర్స్ ఈ రెండు మీకు ఆల్రెడీ ఫైనల్ టార్గెట్స్ చేసిండే. సో వన్స్ మీకు ఫైనల్ టార్గెట్ చేసినప్పుడు మీరు స్టాప్ లాస్ చేంజ్ చేసేసుకుంటాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 16,423 దగ్గర ఉందండి. సో రఫ్లీ మీకు ఆల్రెడీ 100 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 2,500 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొన్ని రోజులు చేస్తాము వెన్ ట్రేడ్స్ గుడ్, ఇలాంటి ట్రేడ్స్ వస్తే చేయొచ్చు. లేకుంటే మీకు నిఫ్టీ ఎప్పుడైనా 15-30 పాయింట్స్ రేంజ్లో ఉన్నప్పుడు మీరు నిఫ్టీ అవాయిడ్ చేసుకుంటారు. సో రఫ్ అరౌండ్ 1 అవర్లో మీకు ఉండే ట్రేడ్స్ ఇవ్వండి. ఇప్పుడు 9, 10, 15 కాబట్టి. సో ఈరోజు యూ హ్యావ్ సమ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. సో ఇది మీరు డైలీ చూడొచ్చు. ఇట్స్ నాట్ వన్ డే, ఒక రోజు మాత్రం ట్రేడింగ్ చేసేటట్టు కాదు. మీరు డైలీ రెగ్యులర్గా మీరు 9-15 అంటే మీకు ఆల్మోస్ట్ డైలీ ఐదర్ బై ఆర్ సెల్, మీకు మంచి మూమెంటం ఉండే కాల్స్ ఉంటాయి. You can definitely take some profit home.